హాయ్ హలో వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఇప్పుడు మీకు హెల్దీ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. ఇది హై ప్రోటీన్, అంతేకాకుండా దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది చాలా హెల్త్కి మంచిదండి. దీన్నైతే నేను ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నానబెట్టి ఇలా పెట్టుకున్న తర్వాత నేను మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఇలా చేస్తే అందరు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీన్నైతే ఇప్పుడు కుక్కర్లో వేసుకొని నేను ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకుంటున్నాను. నైట్ నానబెట్టి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి, బాగుంటుంది. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చేలాగా దీన్ని ఉడికించుకుంటాను. చూడండి, ఇలా స్టవ్ పైన పెట్టుకొని దీనికి మూత పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోండి. 5-6 విజిల్ వచ్చిన తర్వాత బాగా ఉడికిపోయినాయండి. చూడండి, దీని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఈ వాటర్ తీసేసుకొని తాలింపు వేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర వేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చూడండి కొంచెం ఆనియన్ వేస్తున్నాను, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్. ఆల్రెడీ సాల్ట్ నేను ఉడికించేటప్పుడు వేసుకున్నాను. ఇలా కొంచెం కలిపిన తర్వాత దీంట్లో వెంటనే మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగలని వేసేసుకుందాము. దీన్ని బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన వాటిని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ పైన ఉంచుకుందాం. చూద్దాం ఒకసారి వీటిని. రండి, ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఇవి ఇలా చేసి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ ఫుడ్ అండి. మనం దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. ఇది ప్రోటీన్, హై ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. పిల్లలకు కనుక ఇలా చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఇది రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేద్దాం. రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, హై ప్రోటీన్ హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కూడా వీటిని మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు వీటిని. మీరు కనుక కాస్త ఇలా ఆనియన్స్ వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా వేసుకొని కొంచెం నిమ్మరసం అలా పిండుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. హెల్దీ వేలో తినండి, హ్యాపీగా ఉండండి. చూడండి, లెమన్ కూడా ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా కామెంట్ చేయండి.